ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకా ఆపుతావా? నీ వల్లే కదా ఇదంతా జరిగింది. మళ్ళీ నువ్వే వచ్చి నీతులు చెప్తావేంటి? అవును వదినా, నా వల్లే జరిగింది కావచ్చు. కానీ నన్ను నువ్వు ఎన్ని మాటలైనా అను, నేను భరిస్తాను. అంతేకాని ఇలా మీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండటం ఎవరికి మంచిది కాదు వదినా. పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లో ఉంటేనే గౌరవం. ఇంత చెప్తున్న దానివి మరి ఆ రోజు పంపించేస్తుంటే వచ్చి ఆపలేదు? అప్పుడున్న సిచ్యువేషన్లో నేనే అంధకారంలో ఉన్నాను. నన్ను క్షమించి మీ ఇద్దరి భవిష్యత్తు గురించి ఆలోచించొద్దునా ప్లీజ్. మా అన్నయ్య నువ్వు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్నయ్య కోసం మీ వాళ్ళని సైతం ఎదిరించావు. అలాంటిది చిన్న తప్పు చేశాడని ఇలా రోజుల తరబడి దూరంగా ఉండటం కరెక్ట్ కాదు వదినా. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మీ వాళ్ళు చేసిన దానికి నువ్వు ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అది కాదు వదినా, నేను ఒకసారి చెప్పేది. వెళ్తావా వెళ్ళవా? అది అవును కీర్తి, తులసి చెప్పింది నిజమే. మనస్పర్ధలు రావచ్చు, గొడవలు పడవచ్చు. కానీ భర్త భార్యతో ఉంటే ఇలా ప్రతి క్షణం కాపాడతాడు. నీ కోపం నాకు అర్థమైంది వదినా. కానీ చిన్న చిన్న విషయాలకి విడిపోతే ఆడదాని మాంగళ్యానికి విలువేముంటుంది చెప్పు? ఎవరెన్ని చెప్పినా రేపటి మన భవిష్యత్తుకి మాత్రం మనమే బాధ్యులం. అవును కీర్తి, కావాలంటే బావగారికి నేను కాల్ చేస్తా. ఏంటి మీరు చేసేది? చెప్పరా, ఏంటి చేసేది? ఇద్దరూ కలిసి దాని మనసు కూడా చెడగొడుతున్నారా? ఇంట్లోంచి బయటికి గెంటేశాక మళ్ళీ వెళ్ళి వాళ్ళ మొహం ఎలా చూస్తుందిరా? అమ్మా, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా? ఇంకెలా మాట్లాడతారా? ఇంకెలా మాట్లాడతారు? ఒకవేళ ఇది ఇప్పుడు వెళ్ళినా రానిస్తారని నమ్మకం ఏంటి? ఒకవేళ రానిచ్చినా మళ్ళీ గెంటేరని గ్యారెంటీ ఏంట్రా? మనకు విలువలేని చోట ఉండకూడదు, పంపేసిన చోటుకి వెళ్ళకూడదు, అంతే. కీర్తి ఇక్కడే ఉంటుంది. ఇందులో ఎవరి జోక్యమో అవసరం లేదు. అర్థమైందా?